చేశారు. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. సకాలంలో ఇంటి నీటి పన్నులు చెల్లించాలంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్. ఈ నెల 4వ తేదీన జంగారెడ్డిగూడెంలో పెద్ద మిల్లు వద్ద దయాల్బాగ్ వస్తు ప్రదర్శన, అమ్మకాలను సద్వినియోగం చేసుకోవాలంటున్న తడికమల రాజశేఖర్. జంగారెడ్డిగూడెంలో ప్రారంభం కానున్న విధమ్మ తల్లి మహోత్సవాలు, పాల్గొన్న రజకులు. పెద్దపులి సంచారంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం, అవాస్తవాలను ప్రచారం చేస్తే చర్యలు తప్పవంటున్న అధికారులు. కొవ్వూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ చోరీ, సీసీ కెమెరాలో నమోదైన దొంగతనం దృశ్యాలు. ఈ నెల 4వ తేదీన జంగారెడ్డిగూడెంలో రాజరాజేశ్వరి థియేటర్ పక్కనే ఉన్న పెద్ద రైస్ మిల్ నందు దయాల్బాగ్ వస్తు ప్రదర్శన, అమ్మకాలను ఏర్పాటు చేసినట్లు దయాల్బాగ్ వస్తు ప్రదర్శన కమిటీ సభ్యులు తడికమల్ల రాజశేఖర్ తెలియజేశారు. 4వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ నందు ఏర్పాటు చేసిన దయాల్బాగ్ వస్తు ప్రదర్శన, అమ్మకాలకు అందరూ ఆహ్వానితులేనని అన్నారు. దయాల్బాగ్ అనుబంధ సంస్థలతో తయారైన నూలు బట్టలు, టవల్స్, షర్టింగ్స్, బనియన్లు, దుప్పట్లు, ఆల్ వెరైటీ లెదర్ బ్యాగ్స్, నాప్కిన్స్, రగ్గులు, సబ్బులు, ఆయుర్వేద మందులు, లేడీస్ స్పెషల్ బ్యాగ్లు, మార్కెట్ బ్యాగ్లు, డిటర్జెంట్ వాషింగ్ పౌడర్, క్లీనింగ్ పౌడర్, సుగంధ అగరబత్తులను అమ్మకాలు చేపడుతున్నట్లు తడికమల్ల రాజశేఖర్ తెలియజేస్తారు. పూర్తి వివరాలకు 9840351371 నంబర్ను గాని 9885151608 నంబర్ను గాని సంప్రదించాలని కోరారు. కొయ్యలగూడెం, దేవరపల్లి మండలాలలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు సమాచారం. పలు ప్రాంతాలలో పెద్ద పులి సంచరించి తిరిగి తన గూటికి పయనమైనట్లు అటవీ శాఖ అధికారులు ఆలోచన చేస్తున్నారు. కాగా పెద్ద పులి సంచారంతో ఆయా మండలాల్లోని గ్రామాలలో ప్రచారం చేపట్టారు. పెద్ద పులి సంచారం గాని దాని జాడలు కనిపించినా పోలీసులకు, వాలంటీర్స్ కు సమాచారం ఇవ్వాలని గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. పెద్ద పులి సంచారంపై తప్పుడు ప్రచారం చేయవద్దని సూచిస్తున్నారు. ప్రజలందరూ పొలాల వద్ద అప్రమత్తంగా ఉండాలని కోరారు. పలు చోట్ల పులి అడుగులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. డిపార్ట్మెంట్ వారికి తెలియజేయవలను. అలాగే వృద్ధులు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు ఇంటి ఆవరణ దాటి బయటికి వెళ్ళకూడదని తెలియపరుచుకుంటున్నాము. అలాగే పశువుల కాపరులు గ్రామం ఆరు బయట మేపుకునే వాళ్ళు గ్రామంలోనికి తోలుకు తెచ్చుకోవలసిందిగా తెలియపరుచుకుంటున్నాము. మీకు గానే పులి పాదముద్రలు కానీ పులి కానీ కనిపించిన ఎడల వెంటనే డిపార్ట్మెంట్ వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. సకాలంలో నీటి, ఇంటి పన్నులు చెల్లించాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు నమస్కారాలండి. జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధి అనేది మీరు కట్టేటువంటి పన్నుల ధోరణి జరుగుతుంది కనుక ప్రజలు ఒక విషయం గుర్తించాలి. 23-24 సంవత్సరానికి గాను 22 నుంచి 23 సంవత్సరానికి గాను 2024 మార్చు వరకు పన్నులు కట్టే తేదీ ఉంది. కానీ డిసెంబర్ 31వ తారీఖు నాడే సమయం పూర్తయింది. తదుపరి జనవరి నెల నుంచి ప్రతి నెల 2% అపరాధ రుసుంతో చెల్లించాల్సి ఉంటుంది. కనుక ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా నీటి పన్నులు, ఖాళీ జాగా పన్నులు కూడా అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైతే పన్నులు విధించుకోలేదో కొత్తగా పన్నులు వేయించుకోవాల్సిన వాళ్ళకు కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము. కనుక మీరు మీ సచివాలయ పరిధిలో అడ్మిన్ సెక్రటరీని కానీ మున్సిపల్ కార్యాలయంలో ఆర్ఐని కానీ సంప్రదించినట్టయితే వారు మీరు పన్నుకు వేయించుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. అదేవిధంగా చాలామందికి ఒక అపోహ ఉంది, విఎల్టీ ట్యాక్స్ని ప్రాపర్టీ ట్యాక్స్గా భ్రమిస్తున్నారు. విఎల్టీ ట్యాక్స్ వేరు, ప్రాపర్టీ ట్యాక్స్ వేరు. ఫస్ట్ ఇల్లు నిర్మించుకునేటప్పుడు మేము విఎల్టీ ట్యాక్స్ వేస్తాం, ఇల్లు నిర్మించుకున్న తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తాం. సో విఎల్టీ ట్యాక్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. లేదంటే మీరు ఇల్లు కట్టినప్పటికీ అది ఖాళీ జాగా కిందనే మా రికార్డ్స్లో నమోదై ఉంటుంది.
తదుపరి ఏదైనా లీగల్ కాంప్లికేషన్ వచ్చినప్పుడు మా యొక్క డాక్యుమెంట్ అది ఖాళీ జాగా అని చెప్పి కోర్టుకు కానీ బ్యాంకుకు కానీ సమర్పించాల్సి ఉంటుంది. ఇటువంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలంటే మీరు ఖాళీ జాగా ఇల్లు నిర్మించుకున్న వెంటనే ఖాళీ జాగాను ప్రాపర్టీ ట్యాక్స్గా అప్గ్రేడ్ చేసుకోండి. వీటికి కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా సచివాలయ పరిధిలో అడ్మిన్ సెక్రటరీ, మున్సిపల్ కార్యాలయంలో ఆర్ఐ గారు మీకు వివరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జంగారెడ్డిగూడెం రజకుల ఇలవేల్పుగా ఉన్న విదమ్మ తల్లి జాతర మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు కోనేరు చంటి, కసింకోట సత్యనారాయణ తెలియజేశారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం ప్రధానంగా అమ్మవారికి ప్రత్యేక పూజాది కైంకర్యాలు కన్నుల పండుగగా జరుపుతున్నట్లు తెలిపారు. భక్తులందరూ అమ్మవారి మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఉచిత ప్రసాదాన్ని స్వీకరించాలని తెలిపారు. జంగారెడ్డిగూడెం పుర ప్రజలకి మా జంగారెడ్డిగూడెం పట్టణ రజకుల తరపున నమస్సుమాంజలండి. ముందుగా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ అవగానే మా రజకుల కులదేవత శ్రీ వీదమ్మ తల్లి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయండి. కరెక్ట్గా 20వ తారీఖు పండుగ వెళ్ళిపోగానే 20వ తారీఖు నుంచి మళ్ళీ ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఈ ఉత్సవాలు జరుగుతాయండి. ఈ ఉత్సవాల్లో జంగారెడ్డిగూడెం రజక సోదరులు ప్లస్ భక్తులు కూడా పాల్గొని ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని అందరూ జంగారెడ్డి పట్టణం చుట్టుపక్కల పట్టణాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ అమ్మవారి మొక్కులు తీసుకుంటారండి. అలాగే రేపు 4వ తారీఖు ఆదివారం శ్రీ శ్రీ వీదమ్మ తల్లి అమ్మవారు ఉత్సవం గ్రాండ్గా చేయడం జరుగుతుందండి. ఈ ఉత్సవానికి జంగారెడ్డిగూడెంలో ఉన్న రజక సోదరిమణులు అలాగే భక్తులు ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క మా వీదమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని తీర్థపదాలు పుచ్చుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తుండే. అలాగే జంగారెడ్డిగూడెం మూలన వేసేసి ఉన్న ఈ వీదమ్మ తల్లి మొక్కులు అవి తీర్చుకోవడం వల్ల చాలామందికి మంచి జరుగుతుందని ఒక నమ్మకం అండి. అలాగే మా రజకుల కులదైవం శ్రీ వీదమ్మ తల్లి మొక్కున్న వాళ్ళు కూడా అన్ని సుఖశాంతులతో ఉన్నాయి, అన్నీ జరుగుతాయని మా జంగారెడ్డిగూడెం పట్టణ రజకులకు నమ్మకం అండి. అలాగే ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మా జంగారెడ్డిగూడెం పట్టణ రజకుల తరపు. కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శ్రీశైలం చేరుకున్నారు. సున్నిపెంట నందు హెలీప్యాడ్ వద్ద జిల్లా నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పలువురు పూల బుకేలు అందజేశారు. కుటుంబ సమేతంగా సాక్షి గణపతి, శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ అపహరణకు గురైంది. దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో లభించాయి. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి.
జంగారెడ్డిగూడెంలో అయ్యప్ప టౌన్షిప్ నందు గుల్లపూడి రమేష్ ఇంటిలోకి తాచుపాము చొరబడింది. వెంటనే సిటీ న్యూస్ కు సమాచారం అందజేశారు. టేక్ సొసైటీ చదలవాడ క్రాంతి కుమార్ ఫోన్ నెంబర్ ను ఇవ్వడంతో సంఘటన స్థలానికి క్రాంతి కుమార్ చేరుకున్నారు. చాకచక్యంగా పామును నిర్బంధించి అడవిలో వదిలేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సకాలంలో ఇంటి నీటి పన్నులు చెల్లించాలంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్. ఈ నెల 4వ తేదీన జంగారెడ్డిగూడెంలో పెద్ద మిల్లు వద్ద దయాల్బాగ్ వస్తు ప్రదర్శన అమ్మకాలను సద్వినియోగం చేసుకోవాలంటున్న తడికమల రాజశేఖర్. జంగారెడ్డిగూడెంలో ప్రారంభం కానున్న విదమ్మ తల్లి మహోత్సవాలు పాల్గొన్న రజకులు. పెద్ద పులి సంచారంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం అవాస్తవాలను ప్రచారం చేస్తే చర్యలు తప్పవంటున్న అధికారులు. కొవ్వూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ చోరీ సీసీ కెమెరాలో నమోదైన దొంగతనం దృశ్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.